ఈరోజు చింతకాయ పచ్చడి. ఇది చింతకాయ కారం కదా? చింతకాయ కారం. ఇది కొబ్బరి పచ్చడి. ఇది కొబ్బరి పచ్చడి. ఈరోజు 2 రెసిపీస్ తో మీ ముందుకు వచ్చాము. నమస్తే ఆంటీ గారు. నమస్కారం అమ్మా. ఏం చేస్తున్నారు ఈ రోజు వంట? కొబ్బరి పచ్చడి చేద్దామని. ఐటమ్స్ కావాలో చెప్తారా? పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, మినపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ. ఇంగువ కూడా ఉంది. ఇంగువ ఇదిగో ఇక్కడ ఉంది. రెండిట్లో ఇంగువ రెడీ చేసి పెట్టారా? అక్కనే. ఈ రోజు 2 ఐటమ్స్ చేస్తున్నారా? చింతకాయ ఉడకబెట్టి చేసిన పచ్చడి బాగుంది. అది చేస్తే ఒక వారం రోజులు యువతలుంచుకొని తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఒక్కో రోజు ఏ రోజు కా రోజు యువతలు తీసుకోవాలి. అప్పుడు బాగుంటుంది. అట్లా పసుపు, సాల్ట్, అది అంతే కదా? అవును. ఓకే, స్టార్ట్ చేద్దాం అయితే. చేసేద్దాం. వేసేదా? చేయండి. మెంతులు కొద్దిగానే వేస్తాడు కొబ్బరి. వాళ్ళ చేదు మెంతులు, ఆవాలు, మినపప్పు, కొద్దిగా శనగపప్పు వేద్దామా? వేద్దాం. శనగపప్పు కూడా వేస్తున్నా. ఎండుమిర్చి కూడా వేసేస్తున్నారా? ఎండుమిర్చి వేసేసాను. ఎండుమిర్చి మాడకుండా ఉంటుందని పచ్చిమిర్చి వేసేస్తాను. ఇది చింతకాయ వేసేసాను. ఇంగు వేస్తున్నారా? ఇంగు దీనిలో కట్టుకో. ఆఫ్ చేసి మిగతా ఈ వేడికి నల్లగా కాకుండా ఉంటుంది. ముందు పెడతారు. ఒకసారి చింతకాయని చూపించండి అంటే. ఇది సాల్ట్ చూపించాను కదా. చింతకాయది కలుపుతున్నామా? పసుపు వేయాలి. తీసుకున్న రసంలో పసుపు వేస్తున్నారా? పసుపు వేస్తున్నా. పసుపు తర్వాత ఇది వేయచ్చు. కారం 2 స్పూన్లు. 2 స్పూన్లు వేసి ఇది ఏమన్నా 1 స్పూన్ వేసేస్తాం. 1 స్పూన్ మెంతి పిండి కలిపి కొంచెం సరిపోతుందా? సాల్ట్. ఇది కొబ్బరి అంటే టేస్ట్ తీయగా వస్తుందా, పుల్లగానే ఉంటుంది? తీపి పులుపు కలుస్తుంది, బాగుంటుంది. వేసాను. ఇవన్నీ కలిపేస్తారా? దీనికి తర్వాత తిరామాత కలపచ్చు కదా. ఏం కాదు కదా. ఇప్పుడు ఈ
తీసేదా తీయండి. ఇంకా అక్కర్లేదు. సరిపోదు కదా ఆంటీ గారు, ఇందులో ఇప్పుడు పుదీనా కూడా వేస్తున్నారా కొబ్బరి చట్నీకి? కొబ్బరి చట్నీకి పుదీనా వేస్తే కమ్మగా ఉంటుంది, అదొక టేస్ట్ వచ్చేస్తుంది. దీనిలో పసుపు వేయాలి. దీనిలో చాలు. తాలింపు వేస్తున్నారు. తాలింపు వేస్తున్నాను. మినపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు కలిపి చింతకాయ పచ్చడి. శనగపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర. నిమ్మకాయ కారంలోకి వేసేస్తారు. నిమ్మకాయ కారంలోకి. ఈరోజు చింతకాయ పచ్చడి. ఇది చింతకాయ కారం కదా? చింతకాయ కారం. ఇది కొబ్బరి పచ్చడి. ఇది కొబ్బరి పచ్చడి. థ్యాంక్ యూ ఆంటీ గారు.